₹2.49 ఎక్కువ, ₹4.60 ఎక్కువ అని అడిగితే పచ్చమొక్కలు ఎల్లో మీడియా ₹2.49 ఎక్కువని అంటాయి. అంటే వీళ్లకు లెక్కలు తెలియక కాదు, బాబు ఇచ్చే లెక్క కోసం ఈ తప్పుడు లెక్కలే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. ప్రజలంటే లెక్కలేనోళ్ళు మనం అడిగితే సరైన లెక్క చెబుతారా? వీళ్లకున్న పైత్యం అలాంటిది. మరి జగన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కి నుంచి విద్యుత్ యూనిట్ ₹2.49 కొంటే గుండెలు బాదుకుని, గొంతులు చించుకొని, బట్టలు చింపుకొని గగ్గోలు పెట్టారు. అదే చంద్రబాబు యాక్సిస్ సంస్థతో ₹4.60 విద్యుత్ ఒప్పందం చేసుకుంటే జేజేలు కొడుతున్నారు. జగన్ మంచి చేసినా దోపిడీ అనాలి, బాబు దోచేసినా విజన్ అని డప్పు కొట్టాలి. ఒకే ఒక్క సంతకంతో 11,000 కోట్ల రూపాయలు దోచేసే ప్లాన్ చేశారు. జనంపై 15,000 కోట్ల రూపాయల భారం మోపారు. 25 ఏళ్లకు సరిపడా షాక్ ఇచ్చారు. అయినా సరే ఈ వార్త రాయడానికి ఎల్లో మీడియా చేతులు చచ్చుబడిపోయాయి. ఇది పక్షవాతం కాదు సార్, పచ్చవాతం. మీకో విషయం తెలుసా? విద్యుత్ రంగ సంస్థలను నట్టనడి వీధిలో నిండా ముంచేసిన ఘనత మన చంద్రబాబుది. అయినా సరే దానికి విజన్ అనే తోక తగిలిస్తారు. ఈ దేశంలోనే అత్యధిక ధరలకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న ఘన చరిత్ర కూడా చంద్రబాబుదే. అయినా సరే దానికి కూడా విజన్ అనే తోక తగిలిస్తారు. యాక్సిస్ సంస్థతో ₹4.60 ఒప్పందం చేసుకోవడాన్ని విద్యుత్ నియంత్రణ మండలి తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే చంద్రబాబు విద్యుత్ చట్టాన్ని బయటకు తీసి అందులో సెక్షన్లన్నీ బయటకు లాగి వారిని బెదిరించి మరీ ఒప్పించారు. దీనికి కూడా విజన్ అనే తోక తగిలిస్తారు. జగన్ ₹2.49 విద్యుత్ ఒప్పందం చేసుకుంటే లేనిపోని కథలు అల్లి అందులో అవినీతి ఉందని బురద జల్లి విష ప్రచారం చేసిన పచ్చమొక్కలు ఎల్లో మీడియా బాబుగారి దోపిడీపై ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో యూనిట్ ₹2.49 జగన్ కారు చౌకగా ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. నేడు యాక్సిస్తో యూనిట్ ₹4.60 అడ్డగోలుగా బాబు ఒప్పందం చేసుకుంటే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఇదే చీకటి ఒప్పందాన్ని గతంలో జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే అవినీతిలో భాగంగా బాబు ఇప్పుడు పునరుద్ధరించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఈ ఒప్పందాన్ని విద్యుత్ నియంత్రణ మండలి వ్యతిరేకించిన విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో బెదిరించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. యూనిట్ ₹3.53 ఇస్తామని రిలయన్స్ ముందుకొచ్చిన ₹4.60 యాక్సిస్తో విద్యుత్ ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. వేల కోట్ల రూపాయల మీ చీకటి ఒప్పందాలతో రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. 11,000 కోట్ల దోపిడీ కోసం ₹4.60 విద్యుత్ ఒప్పందం చేసుకుని 25 ఏళ్లకు సరిపడా షాక్ ప్రజలకిచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. 2014-19 మధ్య సోలార్ పవన విద్యుత్ దేశంలోనే అత్యధికంగా ₹6.80 కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదే అన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గుముఖం పట్టిన కమిషన్ల కోసం అత్యధిక ధరలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. 2019లో బాబు దిగిపోయే నాటికి ట్రాన్స్కో జెన్కో అప్పులు విద్యుత్ బకాయిలు 86,215 కోట్లు పెట్టి దివాళా పట్టించింది వాస్తవం కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ ఎల్లో మీడియా పచ్చమొక్కలు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ₹2.49, ₹4.60 ఏది ఎక్కువ అంటే ₹2.49 ఎక్కువని ఇప్పటికీ వాగుతున్నారు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు కొందరున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే ఆ ప్రజాస్వామ్య వాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులకు ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే ఇవాల్టికి ధర్మం 4 పాదాలపై నడుస్తోందంటే వాళ్లే కారణం. ఇప్పటికి కూడా వర్షాలు సకాలంలో కురిసి 3 పంటలు పండి ఈ దేశం సుభిక్షంగా ఉందంటే దానికి కూడా వాళ్లే కారణం. దేశం అంటే వాళ్లకు ఎంత ప్రేమ అంటే దేశం కోసం ప్రాణమైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప ప్రజాస్వామిక వాదులు.
దేశం అంటే భారతదేశమా తెలుగుదేశమా అని నన్ను మాత్రం అడగండి. మీ ఊహకే వదిలేస్తున్నా. ఏ ప్రాంతమేగినా పొగడరా నీ జాతి నిండు గౌరవం. ఆ విధంగా జాతి కోసం కష్టపడేవాళ్ళు. ఏ జాతి? తెలుగు జాత లేకపోతే పచ్చ జాత అని నన్ను మాత్రం అడగండి. ఎందుకంటే ఈ వార్త వింటే వాళ్ళు ఏమైపోతారన్న భయం కలుగుతోంది నాకు. వాళ్ళు ఎందుకంటే ఈ దేశం కోసం, మళ్ళీ చెప్తున్నా ఏ దేశం అని అడగండి. తమ జాతి కోసం మళ్ళీ చెప్తున్నా ఏ జాతి? తెలుగు జాత పచ్చ జాత అని అడగండి. వాళ్ళు పాపం ఎంత పోరాటం చేస్తున్నారంటే, ఎంత ఆరాట పడుతున్నారంటే, మొన్ననే ఏప్రిల్లో నాకు తెలిసి 24వ తారీఖున, ఏప్రిల్ 24వ తారీఖున వీళ్ళంతా సమావేశమయ్యి, ఈ ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు విజయవాడలో సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, దాన్ని వెంటనే రద్దు చెయ్యాలి అని ఈ ప్రజాస్వామ్యవాదులంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ₹2.49 వెనుక చాలా అవినీతి దాగి ఉంది. అన్ని పీపీఏలు, పిఎస్ఏలపై దర్యాప్తు జరపాలి. జగన్కు 1750 కోట్లు లంచం ఇచ్చిన అదాని. అఖిలపక్ష సమావేశంలో నేతల ధ్వజం. ఏది? ₹2.49. మరి ₹4.60 ఏం చేయాలి? ఇంకా ఇందులో ఉన్న ప్రజాస్వామికవాదులు ఏమంటున్నారంటే, అదాని నుంచి జగన్కు 1750 కోట్లు లంచంగా అందిన తర్వాత ఈ ఒప్పందం జరిగినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలే తేల్చాయంట. తక్షణం ఈ ఒప్పందం రద్దు చేయాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ డిమాండ్ చేశారు. చూసారా? ₹2.49 అంటే మామూలు విషయమా యూనిట్? అందుకే ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలేమో అర్థం చేసుకోరు. ఇంకొకరున్నారు. వైకాపా ప్రభుత్వంలో సెకీలో యూనిట్ సౌర విద్యుత్ ₹2.49 చొప్పున కొనేలా 25 ఒప్పందం చేసుకున్నారు. రాజస్థాన్లో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆంధ్రప్రదేశ్కు సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఎంతో పంపిణీ నష్టం జరుగుతుంది. ఇదంతా ప్రజల మీద భారమే అని ఏపీ నిఘా విభాగం మాజీ అధిపతి ఏబి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. చూసారా? ఏబి వెంకటేశ్వరరావు గారేమో ధ్వజమెత్తారు, పివి రమేష్ గారేమో డిమాండ్ చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేమో ధ్వజమెత్తిన విషయం ఆయనకి తెలుసో తెలియదో పాపం. వాళ్ళు అలా ధ్వజమెత్తిన మరుసటి రోజే, అంటే 4 రోజులకి యాక్సిస్ అనే సంస్థ ఒప్పందం చేసుకున్నారు. యూనిట్ ₹4.60. ఇదిగోండి ఆ పేపర్, ఇక్కడ చూడండి. యూనిట్ ₹4.60 చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నారు. పాపం వాళ్ళకి ఆ విషయం తెలుసో తెలీదో ఈ ప్రజాస్వామ్య పరిరక్షకులకి, ప్రజాస్వామ్యవాదులకి. ఈ దేశంలో ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయంటే వీళ్ళే కారణం. వీళ్ళు తెలుసుకోవాలి ఈ వార్త. చంద్రబాబు కొంటున్నది ₹4.60. క్లియర్గా కనిపిస్తోందా? 4.60. కొంచెం పైకి చూపించండి, కిందికి దించండి, కిందికి. ద ప్రపోజల్ టారిఫ్ ఆఫ్ ₹4.60 కిలోవాట్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ₹5.12 ఒరిజినల్లీ ప్రపోజ్డ్. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే 2014-19 మధ్య ₹5.12 ఒప్పందం చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తే మళ్ళీ ₹4.60 ఒప్పందం చేసుకున్నటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వానిది. ఇది పరిస్థితి. ఒకవైపు ఏపీఆర్సీ వద్దని మొత్తుకుంటుంటే, విద్యుత్ నియంత్రణ మండలికి సంబంధించి విద్యుత్ చట్టం ఒకటి ఉంటే, ఆ చట్టం ప్రకారం, ఆ చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం మీరెవరు వద్దనడానికి మేము ఒప్పందం చేసుకుంటే అని ఈఆర్సీని బెదిరించి మరీ ఒప్పందం చేసుకున్న తర్వాత ఏపీ ఈఆర్సీ లెటర్లో క్లియర్గా కనిపిస్తోంది. ఇది విషయం. ఇది ఏపీ ఈఆర్సీకి సంబంధించినటువంటి ప్రపోజల్కి సంబంధించి అనుమతిస్తూ ఇచ్చినటువంటి ఆదేశాల కాపీ. అయిపోయిందా? ఇప్పుడు దీనివల్ల జరిగే నష్టం ఎంత? ఈ రాష్ట్రానికి జరిగే నష్టం ఎంత? దీనిపైన ప్రజలపై పడే భారం ఎంత? ఈ స్కాము విలువెంత అనేది ఒక్కసారి పరిశీలిస్తే, ప్రతి యూనిట్కు ₹4.60 చొప్పున 25 సంవత్సరాల పాటు చెల్లించి కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి 400 మెగావాట్లు అంటే ఏడాదికి యాక్సిస్ సంస్థ నుంచి 210 కోట్ల యూనిట్లు కొనుగోలు చేస్తారు. ఈ కరెంటుపై జగన్ గారు చేసుకున్న సెకీ ఒప్పందంతో పోలిస్తే ఒక్కో యూనిట్ మీద ₹2.10 అదనం.
ఆయనేమో ₹2.49 చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. ₹2.10 అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఒప్పందం వల్ల ఏడాదికి 440 కోట్లు ఖజానాకు నష్టం జరిగితే 25 ఏళ్లలో జరిగే నష్టం 11,000 కోట్లు. ఈ స్కామ్ విలువ దాదాపు 11,000 కోట్లు. చాలా క్లియర్గా లెక్కలను చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మళ్ళీ ముందుకొచ్చి ₹2.49కే మేము తలకిందులుగా మాట్లాడాము, గగ్గోలు పెట్టాము, ఇప్పుడు ₹4.60కి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఒప్పందం చేసుకుంటారు, దీని వెనుకున్న స్కామ్ ఏంటి అనేది కూడా వీళ్ళు అడుగుతారని మనమంతా ఆశిద్దాం. మరి అడుగుతారా లేదా అనేది చూడాలి. మరి జగన్ గారు ₹2.49 ఒప్పందాలు చేసుకుంటే ఆ రోజు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు రాసినటువంటి రాతలు, ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు, ప్రెస్ మీట్లు పెట్టి వాగినటువంటి వాగుడు, ఇవన్నీ చూస్తే ఎందుకంటున్నానంటే ఇటువంటి భాష ఎందుకు వాడాల్సి వస్తోందంటే మీకు ఒక్కసారి ఈనాడు దినపత్రికను చదివి వినిపిస్తాను సార్. ₹2.49 విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ఈనాడు దినపత్రిక ఏ రకంగా రాసిందనేది ఒక మాట చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన ఈనాడు దినపత్రికలో. ఇప్పుడు అసలు విషయం ఒకటి వినండి, దీన్నంతా ఇప్పుడు ఒప్పందానికి కంపేర్ చేసుకుంటూ రండి. యూనిట్ ₹1.99 దొరుకుతుంటే సెకీతో ₹2.49 ఒప్పందం ఎందుకు? ఎందుకు చేసుకుంటావు జగన్? ₹1.99 దొరుకుతోంది కదా, నువ్వు ₹2.49 ఎందుకు చేసుకున్నావు? ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువే అంటారేంటి? అంతా మీ ఇష్టమేనా? ఇంగితం ఉన్నవారెవరైనా మార్కెట్ ధరతోనే పోలుస్తారు. ఇంగితం లేదట జగన్ గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకి. ఇప్పుడు చెప్పండి, ₹2.49 ఇంగితం లేకపోతే ₹4.60 ఏమున్నట్టు, ఏం పోయినట్టు? సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జగన్ సర్కార్ అడ్డగోలు బుకాయింపు. ఒకటి, సెకీ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్. ఇక ఇవి చూడండి, అన్నీ వేళవే, ఎల్లో మీడియావే ఇవన్నీ ఎల్లో మీడియా రాతలు. ఒక్కసారి క్లోజ్లో తీసుకోండి, ఎన్ని వార్తలు రాసిన. ఒక్క ఈనాడు పేపరే చూపిస్తున్నా, మళ్ళీ దానికి ఇంకొకటి ఉంది కదా, ఇంకో పేపర్ ఉంది, అది ఎందుకులేండి. ఇన్ని వార్తలు రాసేశారు. ₹2.49 అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. ₹2.49 అంతర్జాతీయ స్థాయికి వెళ్తే మనం అంతరిక్షంలోకి పోయినట్టే. ₹4.60 మన అవినీతి అంతరిక్షానికి పోయినట్టే. అంతే, సింపుల్. అంతరిక్షం కూడా దాటేస్తుంది. ₹2.49 దేశం దాటేస్తే మరి అంతరిక్షం కూడా దాటి వెళ్ళిపోవాలి కదా ₹4.60. ఇన్ని వార్తలు రాశారు, ఇంత దుర్మార్గపు వార్తలు రాశారు. ఈరోజు ఒక్కరైనా రాశారా? రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే వార్త చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ₹4.60 ఒప్పందం చేసుకుంది ఈ ప్రభుత్వం అని ఎక్కడైనా సరే వార్త మీకు కనిపించిందా? పైగా ఎన్ని మాటలు మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, అదానీకి 2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టారని, సెకీ ఒప్పందం వల్ల 1,10,000 కోట్లు భారం, మా పార్టీ నుంచి వెళ్లిపోయిన ఒక మాజీ మంత్రి అర్ధరాత్రి ఒక సంతకం చేయించుకున్నారట మా అప్పుడు విద్యుత్ శాఖ మంత్రితో. యూనిట్ ₹1.99 దొరుకుతుంటే ₹2.49 ఎందుకు కొనుగోలు చేశారు? మంత్రులతో చర్చించకుండానే సెకీతో ఒప్పందమా? వైకాపా జమానా, అదానికి మరో నజరానా? సెకీ దస్త్రానికి కేవలం 7 గంటల్లోనే ఆమోదం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేశారు. చూడండి, ఫోటోలు చూడండి. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనం కోసం పత్రికలు నడిపేవాళ్ళు. దీన్ని జర్నలిజం అంటారు. మీరు ఎక్కడైనా చూసారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.60 యాక్సిస్ సంస్థతో యూనిట్ కొనడానికి ఒప్పందం చేసుకుందని? పైగా 25 ఏళ్ల పాటు ఎవరు టచ్ చేయకూడదు, ధరలు తగ్గించేదానికి లేదు, పెంచేదానికి లేదు, ఏమీ లేదు. ఇది వీళ్ళు ఇష్టం వచ్చిన రాతలు, ఇష్టం వచ్చిన వార్తలు రాసి జనాన్ని నమ్మించారులేండి, బాగా నమ్మించారు. సరే, ఇక్కడికి ఇది పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు, అయ్యా నేను ₹2.49 చేసుకున్నాను, అది కూడా మిగతా ఛార్జెస్, ఈ ట్రాన్స్మిషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి ఉండవని చెప్పారు. పైగా వాళ్లే మనకి లెటర్ రాసి అయ్యా మేము ఇస్తాము ₹2.49 తీసుకోండి అని అడిగారు అని వాళ్ళు రాసినటువంటి లెటర్ను కూడా మన ముందు ఉంచారు. అయినా మనం ఎక్కడ వింటాం? సెకీ రాసినటువంటి లెటర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల అమలు అద్భుతంగా జరుగుతోందని సెకీ ఇందులో పొగిడింది. ఆ ఫస్ట్ పేరాలోనే, ఆ పేరాలోనే కనిపిస్తుంది మనకి.
అద్భుతంగా ఉందని పొగిడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒక్కసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సన్మానం చేయాలయ్యా, నన్ను గౌరవించాలి మీరందరూ, నేను ₹2.49 తీసుకున్నానంటే అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ₹4.60 తీసుకున్నారు. మరి ఎవరిని గౌరవించాలి, ఏది ఎక్కువ ఏది తక్కువ? చిన్న లెక్కే కదా. మన గవర్నమెంట్ స్కూల్లో 2వ క్లాస్ 1వ క్లాస్ చదివే పిల్లలు కూడా చెప్పేస్తారు ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. నన్ను గౌరవించాలి, సన్మానం చేయాలన్న దాన్ని కూడా బాగా ట్రోల్ చేశారు. ఎవరికి నష్టం? రాష్ట్రానికి కదా నష్టం, ప్రజలపైన పడేదే కదా భారం. అది కూడా ట్రోల్ చేస్తే ఎవరికి నష్టం? చూశారు కదా చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. ఇది కాదు, పాతవన్నీ 2014 నుంచి 19 వరకు ఎంత కొన్నారనేది కూడా కాసేపట్లో స్క్రీన్ పైన చూపిస్తాను. విజన్ ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీ ఏంటి, ఎల్లో మీడియా చేతులు ఎందుకు చచ్చుబడిపోయాయి, ఈ వార్తను ఎందుకు రాయలేదు, గగ్గోలు పెట్టినటువంటి గొంతులు ఎందుకు మ్యూట్ అయిపోయాయి? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మార్గాని భరత్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్. భరత్ గారు, ఆ రోజు సెకీతో, కేంద్ర సంస్థ సెకీతో ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒప్పందం చేసుకుంది, విద్యుత్ ఒప్పందం. దాన్ని తప్పుపట్టారు. ఈ రోజేమో ₹4.60 యాక్సిస్తో ఒప్పందం చేసుకున్నారు. దీన్ని విజన్ అనాలని అంటున్నారు. ఇదేమో విజన్, అదేమో దోపిడీ అట. నిజానికి యాక్సిస్తో ఒప్పందం వెనుక ఏం జరిగింది? అంటే ఒక్కటండి, ఒకసారి ప్రేక్షకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఎంత బరి తెగించేశారండి. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో సెకీతో, అదిను కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ₹2.49 ఇప్పుడు దాకా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ రేటుకి ఒప్పందం చేసుకున్న సందర్భం ఇప్పుడు దాకా లేదు. సో రైతన్నలకు కానీ ప్రజలకు అందరికీ కూడా ఒక క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని ఒక దూరదృష్టితో ఆలోచన చేసి సెకీతో 7,000 మెగావాట్లకి ₹2.49 ది బెస్ట్ ప్రైస్ అనమాట అండి. ఇప్పటిదాకా హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుకోలే, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. ఇప్పుడు ఎదురుగుండా కనబడుతుంది కదండి. ఇప్పుడు జనరల్గా పవర్ అనేది ప్రతి ఇయర్ కూడా తగ్గుకుండా వస్తుంది రేట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 years గడిచిన తర్వాత ₹4.60 పర్ యూనిట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎందాక అన్నారు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఏది ఎక్కువ, ₹2.49 ఎక్కువ, ₹4.60 ఎక్కువ అని అంటే చిన్న పిల్లోడు చెప్తాడు, ఫస్ట్ క్లాస్ చదివే కుర్రోడు చెప్తాడు. ఇప్పుడు ₹2.11 అదనంగా ఎందుకు చేసుకున్నారు అని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే హెరిటేజ్ కంపెనీ ఉందండి, హెరిటేజ్ కంపెనీలో ఇప్పుడు మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ఎక్కడైనా అమ్ముతారండి? ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడే విధంగా తగ్గించి రేట్లు కొనాలి కానీ పెంచి రేట్లు కొనడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటని అడుగుతున్నాను. అసలు ఇంత దారుణంగా ఓపెన్గా చేసేస్తున్నారు. అసలు ఇప్పుడు మొన్న ఓర్సా సంగతి అది ఇంకా చల్లారకు ముందరే వెంటనే బరితెగింపు. అంటే ప్రజలు ఏమనుకుంటారు, 4 సంవత్సరాలు ఉంది, ఇంకా మనం ఏది ఆడిందే ఆట పాడిందే పాట మన ఇష్టం అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కాదు కదండి, ఇది కూటమి ప్రభుత్వం, పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు భాగస్వామ్యంతో నడిచే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన మొట్టికాయలేస్తాడా లేకపోతే ఆయన ఏమన్నా అంటాడా? అది కూడా లేదు. డైరెక్ట్గా
ఇప్పుడు ₹2.49 ఎక్కడ, ₹4.60 ఎక్కడండి? అసలు ఎందుకు చేసుకోవాలని అడుగుతున్నా. మీరు ఇంకొకటి కూడా ఇందులో నేను పవర్ కార్పొరేషన్ వాళ్ళది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, ఓకే, ఆ కమిషన్లో 4 కంపెనీల పేరు మీద, యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ 4 కంపెనీల పేరు మీద 4 100 మెగావాట్స్ చొప్పున వాళ్ళు రాసింది ఏంటంటే, లాస్ట్లో చదువుతానండి, ఈచ్ ఫ్రమ్ విచ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అంట. అంటే రాష్ట్రంలో ఏ రకమైన అల్లర్లు కానీ లేకపోతే రాష్ట్రంలో ఎవరు ఏమన్నా మాట్లాడకపోతే దీన్ని ఇంకా 1000 మెగావాట్లకి చేసేద్దామని ఇక్కడ లాస్ట్లో రాశారు, హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అంట. ఓకే, అంటే ఇది 400 మెగావాట్స్ అనేది కేవలం పైలట్ ప్రాజెక్ట్సే. ఒకవేళ ప్రజలు ఎవరో ఏది ఎక్కడి నుంచి నిరసన కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడకపోతే 1000 మెగావాట్లు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు అనమాట. దానికి అర్థం అది. 400 మెగావాట్స్ మీరు అందులో రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో చూస్తే అక్కడ కనబడుతుంది. ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు. ఇంత ధర పెట్టి ఇప్పటికిప్పుడు విద్యుత్ కొనాల్సిన ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇదొక ప్రశ్న. ఏమండి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు బుద్ధున్నోడు ఎవడు కూడా ఈ కార్యక్రమం చేయడు. అటు గత ప్రభుత్వంలో ఇమీడియట్ గవర్నమెంట్ లో ₹2.49 చేస్తున్నప్పుడు ఈయన ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ఉన్నప్పుడు ఆయన ఇంకో 10 పైసలు తక్కువ కొనాలి కానీ ₹2.11 ఎక్కువ కొనడం ఏంటి అని అడుగుతున్నా. అదే వీళ్ళు సొంత ఆస్తి అనుకోండి, అలా చేస్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు ఈయనకు ఒక ఇండస్ట్రీ ఉందండి, ఈయన ఒక ప్రైవేట్ పార్టీ దగ్గర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడు అనుకోండి, అక్కడేమో ₹2 గతంలో ₹2.49 అతను కొంటున్నాడు, హెరిటేజ్ కొంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ₹4.60 ఎక్స్ట్రా పెట్టి ఎవడైనా కొంటాడండి? ఎందుకు కొంటున్నాడు? ఆయనకు పోయిందే ఉంది, ప్రజలు కరెంట్ బాదుడే చేస్తున్నారు. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు ₹4.60 పెట్టుకోనాలి? సేమ్ అండి. ఇప్పుడు అట్లా కాదు, లాజిక్ ఏముందండి? సింపుల్. ఇప్పుడు వాళ్ళు బినామీలను పెట్టి చేయిస్తున్నాడు, అంతకు మించి ఏముంటది? ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు నష్టం చేకూరుస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళ తాలూకా బినామీల జేబులో డబ్బు పెట్టడానికి ప్రభుత్వం నష్టం చేస్తున్నాడు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నాడు. ఇంకో పక్కనేమో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకేమో ₹1000 కరెంట్ బిల్లు వచ్చే వాళ్ళకి అందరికీ కూడా 1800, 1900 కరెంట్ బిల్లు వస్తుంది ఈ నెలకి. గతంలో ₹1000 వచ్చే వాళ్ళకి 1800 వస్తుంది. నేను అలాంటి కేసెస్ ఒక 10 కేసెస్ చూపిస్తానండి. ఇప్పుడు వాళ్ళు ప్రజలకి నడ్డి విరగొట్టి రేట్లు పెంచేసి వీళ్ళు బినామీలు దాంట్లోకి వాళ్ళ జేబులు నింపడం ఏంటండి? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏమన్నా అనుకుంటారా? ఇప్పుడు ఇంత ఓపెన్ డెలిబరేట్ గా చేసేస్తున్నారు. అవును, అసలు ఎందుకు చేయాలని అంటున్నా. కొంతమంది ప్రజాస్వామ్యవాదులట అఖిలపక్ష సమావేశం పెట్టారు ఈ మధ్య, మీరు చూసారో లేదో. విశ్రాంత ఐఏపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి, వీళ్ళందరూ పెట్టి సెకీతో ఒప్పందం, అదానితో ఒప్పందం అంటాది, సెకీతో అని రాయలేదు వీళ్ళు. సెకీ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి, దీని వెనుక అవినీతి ఉంది, 1750 కోట్లు లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, అందుకే ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. మరి ₹2.49 కొనడానికి 1750 కోట్లు లంచం ఇస్తే ₹4.60 కొనడానికి ఇంకెంత లంచం వచ్చి ఉంటుంది? వాళ్ళ భాషలో చెప్పాలంటే వీళ్ళంతా ప్రజాస్వామికవాదులని ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు అండర్లైన్ చేసుకోండి, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ బెస్ట్ ప్రైస్ కి కొన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా చరిత్రలో లేదండి. ₹2.49 MOU సెకీతో చేసుకున్నారు. అది నిజంగా ప్రజలకు మంచి చేసే కార్యక్రమము. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి కార్యక్రమం చేస్తే ₹2.49 చేస్తే దానికి ఇన్ని ఆబండాలు వేశారు. బయట మార్కెట్లో ₹1.99 దొరుకుతుందని చెప్పిన వ్యక్తులు ఇదే తెలుగుదేశం, ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి అంత మాటలు మాట్లాడినప్పుడు ఇదే ₹1.99 చేసుకోవాలి కదా అని అడుగుతున్నా. ₹4.60 చేసుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి? ₹2.49 చేసుకుంటే అవినీతి అని రాసిన వాళ్ళే చెప్పారు, ఇదే తెలుగుదేశము
ఇదే తెలుగుదేశము, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వ్యక్తులు ఇదే పేపర్లలో ₹1.99 బహిరంగ మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ₹2.49 ఎందుకు చేసుకున్నారు? భారీ కుంభకోణం అన్నారు. మరి దీన్ని ఏమనాలంటున్నాను? కుంభకోణం కన్నా పెద్ద పదం ఏముంటది? ఇప్పుడు హిందీలో అంటారు గోటాలా అంటారు, పెద్ద గోటాలా అని. అసలు ఇది దునియామే పెద్ద గోటాలా కింద నేను చెప్పాలా. కానీ ఇంత అవినీతి జరుగుతుంటే మీరు ఇంత దారుణంగా పార్లమెంటు సభ్యులు కాబట్టి కాదు. అసలు నాకు ఒకటి అర్థం, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కదా ఉంది. మోడీ గారు ఏమన్నా బీజేపీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, అసలు పట్టించుకుంటుందా? వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కానీ ఈ దోపిడీ ఆగదు. ఇప్పుడు ఒకటండి, రూపాయికి ల్యాండ్స్ విలువైన వేల కోట్ల రూపాయలు భూములు అమ్మేయడం ఏంటో, ఒక పక్కనేమో లాస్ట్ గవర్నమెంట్ లో ₹2.49 చేసుకున్నారని తెలుసు, దాని మీద ఇంత రార్దాంతం చేశారని తెలుసు. ఇప్పుడు ఎక్కువ చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నాను. అసలు ఎందుకు చేసుకోవాలా? ఇప్పుడు ఇదే వీళ్ళ జేబులోంచి డబ్బులు తీస్తున్నారంటే వీళ్ళు చేసుకుంటారండి? ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు కదా. అంటే ప్రజల సొమ్ము వచ్చేసరికి, రాష్ట్ర ఖజానా సొమ్ము వచ్చేసరికి మీకు అంత లోకువా? ఒక పక్కనేమో ఈ భారం ఎవరిపైన పడుతుందండి? ఈ భారం అంతా రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడి పైన ఈ భారం పడుతుంది. అంటే భవిష్యత్తు తరాలని తాకట్టు పెట్టే కార్యక్రమం చేయట్లేదా? అంటే సుమారుగా 25 సంవత్సరాలకి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారండి. 25 సంవత్సరాలకి. అవును. ఇవాళ మనం చూస్తే ₹2.11 పర్ యూనిట్, అంటే 400 మెగావాట్స్. అవును. అంటే పర్ యానమ్ నాకు తెలిసి వీళ్ళు యాక్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సుమారుగా ₹400 కోట్ల దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అవును. అంటే ఇది ఓవరాల్ గా 25 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే ₹11,000 కోట్ల అవబోతా ఉంది. మరి ఈ ₹11,000 కోట్ల దీన్ని ఏమంటారు? భారీ కుంభకోణం అన్నారా అండి? ఏమంటారు? భారీ కుంభకోణం అన్నారా? అసలు ప్రజలకి ఎందుకండి ఈ భారం మీరు మోపాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడేమో ప్రతి నెల తీసుకుని వచ్చినేమో కరెంట్ బిల్స్ పెంచుతున్నారా? ట్రూ అప్ ఛార్జెస్ అని అంటున్నారు, లేకపోతే రకరకాల ఛార్జెస్ పేర్లు చెప్తున్నారు. నెల వినియోగదారుడి పైన బాధేస్తున్నారు. బాధుడు. ఇప్పుడేమో ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి పంపిస్తున్నారు? అంటే ఓ షెల్ కంపెనీలు లాంటి ఇలాంటి కంపెనీలు పెట్టించి ఈ సూట్ కేస్ కంపెనీలు మళ్ళీ ఇలా తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి ఖాతాల్లోకి వస్తున్నాయి. సింపుల్ అండి ఇది. ఇప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఇంత ఓపెన్ గా డెలిబరేట్ గా చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ప్రజా కోర్టులో ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెరుగుతున్నాయి, ఒక పక్కన ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి దోచిపెడతా ఉన్నారు. ఇది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకో పక్కన ఏపీ జన్కో అప్పులు ఎంతండి? దాన్ని బెయిల్అవుట్ ఎలా చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 89,000 కోట్లు ఉంది. ఒకసారి కృష్ణరాజు గారు ఒక పక్కన ఇలాగా అడ్డగోలుగా దోచేస్తా ఉంటాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి. అసలు ఎట్లాగా ఇదవుతుందంటే ఈ భారం ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది కదా, ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది కదా. కృష్ణరాజు గారు, ₹2.49 సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం, ₹4.60 యాక్సిస్తో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం. ఎందుకు సార్ ఎక్కడ వార్త కూడా కనపడట్లేదు? ఆ రోజు ₹2.49 పైన ఎంత గగ్గోలు పెట్టారు, ఎన్ని వార్తలు రాశారు, ఎన్ని మాటలు అన్నారు, ఎంత అవినీతి మరకలు పూశారు. కానీ ఈరోజు ₹4.60 చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పిందే ₹1.99 దొరుకుతుంటే $2.49 ఎందుకని? మరి ₹4.60 చేసుకుంటే వార్త రాయలేదు, దాచిపెట్టేశారు. అసలు ఏం జరిగింది యాక్సిస్ ఒప్పందం వెనుక? ఈశ్వర్ గారు, ముందుగా అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను క్యాష్ కౌగా, అంటే ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్న మొట్టమొదటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారండి. ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రోత్సహించే నిర్ణయంలో భాగంగా పీపీఏలు కుదుర్చుకోవడం, ఆ పీపీఏలు కూడా అడ్డగోలు రేట్లను వాళ్ళకి
ఇవ్వటం. అవును. ఇదే విషయాన్ని మీకు రోషయ్య గారండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్, ఒక చర్చ జరిగింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ల్యాంకో, స్పెక్ట్రమ్ వంటి ఉమ్, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు, వారి దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన మేలు ఏమిటంటే, ఈ సంస్థలకి అంటే ల్యాంకో, స్పెక్ట్రమ్ లాంటి సంస్థలకి ఏంటంటే చేసిన మేలు ఏంటంటే, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనే రకరకాల పేర్లు పెట్టి ఆ విద్యుత్ సంస్థలు విద్యుత్తును ఉత్పత్తి చేయకపోయినా, వారికి ఇంధనం అంటే గ్యాస్ కావచ్చు, లేకపోతే నాఫ్తా కావచ్చు, అది లభించకపోయినా వారికి ఖచ్చితంగా మినిమం గ్యారంటీగా వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయన పీపీఏలో పొందుపరిచారు చంద్రబాబు నాయుడు గారు. దీనిని రోషయ్య గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు ఎప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బిల్లుని మీరు ఇవ్వటం లేదు, వారు ఎట్లా రన్ చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తే, దానికి రోషయ్య గారు తీవ్రమైన ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతూ, చంద్రబాబు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ విద్యుత్తును ఉత్పత్తి చేయకపోయినా వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానం ఉందా చెప్పు, నేను చూస్తాను. నీ హెరిటేజ్ సంస్థలో ఉద్యోగులు పని చేయకపోయినా నువ్వు జీతాలు ఇస్తావా చెప్పు అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున కొణిజేటి రోషయ్య గారు ప్రశ్నించారండి. అంటే అప్పటి నుంచే కూడా ఈ పీపీఏలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ఆదాయ వనరుగా మారాయి. ఎంత మారాయి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ సార్, కాకి చెప్పిన రిపోర్ట్ ప్రకారం 2017-18 ఆ సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు ఆంధ్రప్రదేశ్ లో ఈ BTPS లాంటి థర్మల్ ఎనర్జీ అనేది ₹3.25 యూనిట్ లభిస్తూ ఉంటుంటే, అలాగే మీకు జల విద్యుత్ సంబంధించి ₹1 జల విద్యుత్ యూనిట్ లభిస్తూ ఉంటుంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలనే ఒక నెపంతో వారికి యూనిట్ కు సగటున ₹4.30 నుంచి ₹6.80 వరకు చెల్లించారు. దీనిని కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తప్పు పట్టింది. ఇంతకన్నా మనకి ఏం కావాలండి, ముంజేది కంగనానికి అర్థం ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అడ్డగోలు దోపిడీకి, అడ్డగోలుగా లబ్ధి పొందడానికి ఆయన ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారని చెప్పి స్వయంగా రోషయ్య గారు చెప్పారు. కరెక్ట్. రెండోది మీకు ఇంకోటంటే, అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మీకు విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తగ్గుతున్నాయండి, జనరేషన్ ఛార్జెస్ తగ్గుతున్నాయి. ఈ రోజున మీకు ₹2 ఎంతకన్నా తక్కువ కూడా మీకు మార్కెట్ లో విండ్ అండ్ సోలార్ ఎనర్జీ దొరుకుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ రిలయన్స్ ₹3.53 ఇస్తామన్నా సరే కాదని చెప్పి వీళ్ళ దగ్గర నిన్నగా మీకు 3 నెలల క్రితం కర్ణాటక ప్రభుత్వం ఒక పీపీఏ చేసుకుంది సోలార్ ఎనర్జీకి, యూనిట్ ₹2. దానికి పోతారు మీరు అక్కడ. కర్ణాటక ప్రభుత్వం ₹2 యూనిట్ కి పీపీఏ చేసుకుంది సోలార్ ఎనర్జీని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ₹4.60 ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటే దానికి అలవాటు అండి. ఆయన అడిగేవారు లేరు, ఆయన తప్పు పెట్టినా ఆయన పట్టించుకోరు. ఆయన అంటే నాణ్యమైన మందు పోసినట్టుగా నాణ్యమైన విద్యుత్ ఏమన్నా తీసుకొస్తారా అక్కడ? క్వాలిటీ ఏమన్నా అద్భుతంగా తగ్గినాయో పోనీ? ఓకే, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గలేదండి. రెండోది ఈ వీళ్ళ బర్డెన్స్, డిస్కాముల మీద బర్డెన్స్ పెరుగుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి. తర్వాత జనరేషన్ సంస్థలకేమో అప్పులు పెరిగిపోతున్నాయి. ఓకే, ఏంటి ఇప్పుడు ఇది ఎంత కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పీపీఏల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయండి. తర్వాత ఇదే సమయంలో మీకు గత నెలలో బ్లూంబర్గ్ పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రకటించిందండి. ఈ మధ్య ఒక
10 days క్రితమే అది. ఓకే. దాని సారాంశం ఏంటంటే అదానీ పవర్ తో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని, ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా న్యాయస్థానాల్లో ఇంతవరకు రుజువు చేయలేకపోయారని ఆ బ్లూబర్గ్ పత్రిక వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా పీపీఏలను సవరించడం, లేకపోతే పీపీఏలను రద్దు చేయలేదు, సవరించడం వలన, లేకపోతే వారితో నెగోషియేట్ చేయటం వలన దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు దీనిని కూడా తప్పుకొట్టారండి. ఆయన ఏమంటారంటే, మీరు పీపీఎల్ మీరు సవరిస్తారా, మీరు రద్దు చేస్తారా, అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు అని చెప్పి ఆయన, అంటే మీరు అట్లాగే మీరు నెగోషియేట్ చేయకూడదని డిమాండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనుసరించిన తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా ఇదే అనుసరించాయి. ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఈ పీపీఎల్ విషయంలో ఆదర్శప్రాయ రాష్ట్రంగా మిగిలిందండి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఒత్తిడులకు కూడా లొంగకుండా ఆ పీపీఎల్ ను సవరించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా పీపీఎల్ రూపంలో ప్రైవేట్ కంపెనీలకు అవ్యాజ్యమైన లాభాన్ని చేకూర్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అందుకని చెప్పాను సార్, పీపీఎల్ అనేవి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇతరులకు కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇది ఒక అంశం అండి. కంటిన్యూ చేయమంటారా లేకపోతే? వస్తాను సార్, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయకర్ గారు కాలర్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. జయకర్ గారు, ఏంటిది విద్యుత్ ఒప్పందంతో ఏదో జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారు, ₹2.49 కొంటారా, ₹1.99 దొరుకుతుంటే అని గట్టిగా వాదించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారు? ₹4.60 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈశ్వర్ గారు, మీకు అక్కడ ఉన్న కృష్ణరాజు గారికి, అట్లాగే మా ఇంకో సహోదరులు వారికి, వీరందరికీ నమస్తే అండి. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళకి పచ్చమైన మందకి ఎలాగుంటదంటే, చంద్రబాబు నాయుడు ఏం చేసినా సంసారమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా ఏదైనా చేస్తే అది వ్యభిచారం కింద చిత్రీకరించేటటువంటి నీచ సంస్కృతి ఈ కులగజ్జి పేపర్లు కొంత తప్పితే అట్లా రాయడమే తప్ప ఎన్ని రాతలు రాశారండి. జగన్ మాయ, జగన్ దంద, అదానికి 1750 కోట్లు, అమెరికా పేపర్లలో పేర్లు, అక్కడ నుంచి ఇంకేముంది, రేపో మాపో జగన్ అరెస్టు, 1,10,000 కోట్ల రూపాయల అవినీతి, ఏది ₹2.49 దీనికే అసలు 1,10,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద భారం ఎన్ని రాశారు సార్. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెకీతో ఒప్పందం చేసుకుంటే, అసలు అదానీతో ఏ సంబంధం లేదు, అదానీతో సంబంధం లేకుండా సెకీతో ఒప్పందం చేసుకుంటేనేమో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో. కానీ ఇప్పుడు వీళ్ళు చేసుకున్నది ఎవరండి? యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ఎవరిదండి? ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. దాని పెయిడప్ క్యాపిటల్ ఎంత అండి? ₹1,00,000. దాని ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? ₹1,00,000. దాని ఇన్వెస్ట్మెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే, అది గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ అది. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ సూటు బూటు వేసుకొని ఎంఓయూలు అందించుకున్న తరుణంలో ఏర్పడినటువంటి దానికి ఈ వీళ్ళందరూ అటువంటి కంపెనీకి, అసలు ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, గతంలో ఇందాక వారు అన్నట్టు ఊరు పేరు లేని ఉర్సాకి ఇచ్చినట్టు ఈ ఊరు పేరు లేని యాక్సిస్ కి కట్టబెట్టేటటువంటి పరిస్థితులు చేయడం. మరి ఈ కాలంలో షర్మిల గారు ఎక్కడ తెలిపారో నాకు అర్థం కాలేదు. అంటే ఆవిడ పేరు ఎత్తడం కూడా ఇప్పుడు నాకు అసహ్యంగానే ఉందిలే కానీ, అసలు ఆవిడ అదానీతో ఒప్పందం చేసేసుకున్నాడు, 1750 కోట్ల రూపాయలు అన్నారు కదా, ఇప్పుడు ₹4.60 వేసి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద 2,20,000 కోట్ల రూపాయల భారం పడుతుంటే, దీంట్లో సుమారు 20,000 కోట్ల రూపాయలకు పైగా కిక్ బ్యాక్స్ ఉన్నాయనేటటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఏమీ మాట్లాడరు. సింహాద్రప్పన్న గోడ కూలిపోయినా ఏం మాట్లాడరు. కానీ
చంద్రబాబు నాయుడుకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం శర్మిలమ్మ భుజాన్ని వేసుకొని వచ్చేసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు మాట్లాడకపోవడం వేరు, కొత్తగా ఒక ప్రజాస్వామికవాదులు బయలుదేరారు. ఏబి వెంకటేశ్వరరావు గారంట, పివి రమేష్ గారంట, నల్లమోతు చక్రవర్తి గారంట, చెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి, లేకపోతే ఈ దేశం బాగుపడదు. ఏ దేశం అది? ఏదో ఒక దేశం. కాదు సార్, సెకీతో ఒప్పందాన్ని ఏబి వెంకటేశ్వరరావు వ్యతిరేకించిన, సెకీతో ఒప్పందాన్ని నల్లమోతు చక్రవర్తి విభేదించిన, సెకీతో ఒప్పందాన్ని ఇంకెవరు విభేదించిన, సెకీతో జరిగిన పివి రమేష్ ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి తెలియని ఏముంది సార్? అసలు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో ఆయన రాసినటువంటి ఆ నోటే కదా ఈ రోజు ప్రధానమైనటువంటి కారణం ఆయన అరెస్ట్ అవడానికి. అటువంటి పివి రమేష్ అందులో ఏది వాళ్ళ బావమరిది సునీల్ కుమార్ తో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలతో బయటకు వచ్చిన ఆయన. వీళ్ళందరూ వ్యతిరేకిస్తే సెకీతో చేసిన ఒప్పందం తప్పెట్లయిపోతుంది సార్. సెకీతో చేసిన ఒప్పందాన్ని ఏపీ ఈఆర్సీ కమిషన్ యాక్సెప్ట్ చేసింది కదా, దాంట్లో తప్పేం లేదని చెప్పి రద్దు చేయాలని వీళ్ళు అడగడం ఏంటి? నిజంగా తప్పు జరుగుంటే చంద్రబాబు నాయుడు గారే రద్దు చేసేవాళ్ళు కదా. సరే రద్దు చేయాలి సార్. మరి ₹2.49 రద్దు చేయాల్సిన పరిస్థితులు వస్తే మరి ఆయన అంతకుముందు గతంలో ₹6 చేశాడు కదా, ₹6 చేసుకున్నప్పుడు కూడా ఇది ₹6.80 ₹6.80 చేస్తే అందులో ఈ $2.49 మళ్ళీ ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు. అందులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణలు ఎన్ని చేశారండి? వీళ్ళు వదిలిపెట్టిపోయిన 25,000 కోట్ల రూపాయలు బాకీలు తీర్చింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అప్పుడు వీళ్ళు చేసుకున్నటువంటి పీపీఎల్ మొత్తాన్ని రివ్యూ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇప్పుడు ఏం సార్ ₹4.60 వెనుక ఏం జరుగుతుంది? ఎందుకు అంత డబ్బు పెట్టి కొనాలి మనం? ఇందులో అసలు పెద్ద విచిత్రం ఏం లేదు సార్. దాంట్లో హర్షవర్ధన్ ఎవరు, లేకపోతే ఉన్న వెంకట శివనాగేంద్ర, శ్రీహర్ష ఎవరు, వీళ్ళందరూ ఎవరు జస్ట్ ఊరికి డైరెక్టర్లు అందరూ కూడా ఎవరు తీరా మనం జాగ్రత్తగా తీసి చూస్తే ఎక్కడో లోకేష్ కి కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బినామీలు ఆ సూట్ కేసు కంపెనీలన్నింటినీ పట్టుకొచ్చి దగ్గర ఒక 20-30 వేల కోట్ల రూపాయలు వెనకేసుకునేటటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదండి. దీని వెనకాల దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ జయకర్ గారు. ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మునస్వామి పలమనేరు నుంచి. మునస్వామి గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీకు ఆడ ఛానల్లో ఉన్న పెద్దలకే నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹2.49 కొన్నాడు. అవును, అవునా కదా? కరెక్ట్. అప్పుడు 290 కోట్ల ఏమో అనేసి వాళ్ళు కుంభకోణం జరిగింది అంటారు. కరెక్ట్ కదా? కరెక్టే. ఇప్పుడు ₹4 చిల్లర కొన్నప్పుడు ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది సార్? మొన్న 14.5 కోట్లు ప్రజల మీద అయితే ఇప్పుడు ఇంకంటే మునుగోపితల ప్రజల్ని ఇచ్చేస్తారు ఈయన. ఓకే, దీని వెనక అవినీతి జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగింది సార్ అయితే. రైట్ మునస్వామి గారు. రైట్. అబ్రహాం ఏలూరు నుంచి. అబ్రహాం గారు చెప్పండి. అబ్రహాం గారు రైట్, కాల్ డ్రాప్ అయింది. ఒకసారి విండ్ పీపీఎస్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోలార్ పీపీఎస్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య చేసుకున్నటువంటి ఆ పీపీఎల్ ఏంటి, వాటి రేట్లు ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎవ్వరూ చేయని విధంగా ప్రైవేటు విద్యుత్ సెక్టార్ని ప్రోత్సహించి ఏ రకంగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటారంటే ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పారు, పెద్ద ఆదాయ వనరు ఆయనకని. ₹2.49 అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు కదా. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. విండ్ పీపీఎస్ 2014లో 14 అగ్రిమెంట్లు చేసుకుంటే 281 మెగావాట్లకు సంబంధించి యూనిట్ రేట్ వచ్చి ₹4.70. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ₹2.49. 2015లో 14 అగ్రిమెంట్లు ₹4.83. 2016 63 అగ్రిమెంట్లు జరిగాయి, ₹4.84, ₹4.84. 2017లో ₹4.84. 2018లో ₹4.84. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించింది విండ్ పీపీఎస్. నెక్స్ట్ సోలార్ పీపీఎస్. ఇవి చూడండి, ఇందులో అయితే ఈ ఘన చరిత్ర మన దేశం కాదు, ప్రపంచం కాదు, విశ్వంలోకి వెళ్ళిపోయింది. అద్భుతం. 2014లో 30 ఒప్పందాలు, ₹6.49. నెక్స్ట్ 2015లో ₹5.96. నెక్స్ట్ 2016లో 4 ఒప్పందాలు, ₹6.80. ఈ దేశంలోనే ఎక్కడైనా ఉంటే
ఆ పార్టీ నాయకులో ప్రభుత్వమో స్పందించి లేకపోతే వాళ్ళ తరపున ప్రతినిధులుగా మాట్లాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలైనా చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువగా చేసుకున్నారు ₹6.80కి, మిగతా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది, ఆయన దూరదృష్టి, ఆయన విజన్ ఇది అని గొప్పగా ప్రచురించుకోవచ్చు. రేపు నిజంగా చేసుంటే తక్కువ అంటే చేయండి. ₹6.80, ₹7 దాదాపు. తర్వాత ఇంకో అగ్రిమెంట్ ₹5.99. నెక్స్ట్ 2017లో 2016దే ₹4.50 సెకీతోనే, ఇదే సెకీతో. జగన్మోహన్ రెడ్డి గారేమో ₹2.49 చేసుకుంటే అది అవినీతి. ఇదే సెకీతో చంద్రబాబు నాయుడు గారు ₹4.50 చేసుకుంటే అది విజన్. ఎస్ భరత్ గారు, ఏంటి ఇంత గొప్ప విజన్ కనిపిస్తోంది? విండ్ అండ్ సోలార్ పీపీఎస్ ఒక్కసారి పాతవి పరిశీలిస్తే ఇంత దుర్మార్గమైనటువంటి రేట్లతో ఈ రాష్ట్రం నెత్తిన ఇంత భారం వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏమంటే ఇప్పుడు ఈశ్వర్ అన్న, ఇప్పుడు ఒక్కటి పాయింట్ ఇస్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు గతంలో తక్కువ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు సంతకం పెడుతున్నారు కదండి. అవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేపు ఇప్పుడు గతంలో ₹2.49కి లాస్ట్ గవర్నమెంట్ చేసుకున్నారు, ఇప్పుడు ₹4.60 చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటి, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సెక్షన్ 108 ప్రకారం బెదిరించి చేయించుకుంటున్నారు. దీనిపైన ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుచేతనంటే ఇంత అడ్డగోలుగా చేసేస్తున్నప్పుడు ఇది ఎవరి డబ్బు అండి? ఇది ప్రజల డబ్బు కాదా? ఈ భారం ప్రజల మీద పడట్లేదా? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఏపీ జెన్కో పైన సుమారుగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 89,000 కోట్ల రూపాయలు భారం ఉంది. ఇప్పుడు రేపన్న రోజున ఇది ఇలా ఖాళీగా వదిలేసాం అనుకోండి, రేపన్న రోజున జెన్కోన్ కూడా ప్రైవేటైజ్ చేసేస్తారు. అంత గనులు వీళ్ళు, దాన్ని కూడా అమ్మేసే కార్యక్రమం చేసేస్తారు. ఆ జెన్కోన్ కూడా ఏదో రకంగా ప్రైవేటైజ్ చేసేసి, నిజంగానే మీరు ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను, ఆ పరిస్థితులు కూడా ఒకవేళ వస్తాయేమో, రావచ్చు. ఇప్పుడు ఆ రకమైన ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక వైట్ ఎలిఫెంట్ చేసేస్తున్నారండి, ఒక భారం తీసుకొచ్చి ఒక కుదిబండలా చేసేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు, ఇది కూడా ఎయిర్ ఇండియా లాగా అయిపోయింది, అందు గురించి జెన్కోన్ కూడా నేను ప్రైవేటైజ్ చేసేస్తాను అని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఈశ్వర్ గారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం చూడండి. దీనిపైన ఖచ్చితంగా ఈ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. రెండోది, దీన్ని కూడా నిలుపుదలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎవరైతే ఈ పీపీఏ అగ్రిమెంట్లు చేస్తున్నారో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైపోతారు. ఇమీడియట్ గా ఈ ఆఫీసర్లు ముందుకు వచ్చి దీన్ని ఉపసంహరణ కార్యక్రమం చేస్తే వాళ్ళకి మంచిది, ప్రజలకి మంచిది. ఇంకొక అంశము, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయన ఇచ్చిన మాటలు ఏంటండి, నేను రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను. ఆయన ఇంకోటి కూడా ఏంటంటే, నేను కొత్త టెక్నాలజీ వాడి మరి ఇంకా నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. అవును, మీరు అసలు అదే కొత్త టెక్నాలజీ, అవును, కొత్త టెక్నాలజీ వాడి ఆయన ఎన్ని మాటలు చెప్పాడంటే, అక్కడ ఎక్కడో కదిరి దగ్గర ఎక్కడో మీరు ఆరెంజ్ గార్డెన్ లో కూర్చోండి, మీరు వెళ్ళి సోలార్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకెళ్ళండి, మీరు అక్కడ తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేసుకోండి, పార్క్ లో కూర్చోవచ్చు. ఇప్పుడు జనరల్ గా యూత్ అన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఏమో నిజంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసేస్తాడేమో, రైట్, నిజంగా వాళ్ళు ఒక పిక్చర్ వేసేసుకున్నారు. నిజంగా ఆరెంజ్ గార్డెన్ అంటే మంచి బత్తాకాయలును ఇవన్నీ ఉండి ఆ గార్డెన్ లో కూర్చుని వాళ్ళు వర్క్ చేసుకున్నట్టు కూడా నిజంగా అందరూ ఫీల్ అయ్యారు. నాకే అనిపించింది, అంటే ప్రజలందరూ కూడా ఆ రకంగా నిజంగా హిప్నటైజ్ లోకి తీసుకుపోయాడు. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, ఆఖరికి ఏం చేశారు? దాదాపు నాకు తెలిసినంత వరకు 16,000 కోట్ల భారం ఏదో వేసినట్టున్నారు. అసలు ఎలా ఉంది టారిఫ్, ఎలా ఉంది చెప్పండి ఏపీలో? మనకి ఒక సినిమా పాట ఉంది, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని చెప్పి. అలాగే ఇక్కడ నారావారి మాటలకు అర్థాలు వేరే ఉంటాయండి, వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది, ఈ విద్యుత్ టారిఫ్లు పీపీఎల్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటర్ లాగా ఆయన పోరాడి రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు, దోపిడీని అరికట్టారు. మనం ఇందాక అనుకున్నట్టు
ఆయన పీపీఏను సవరిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చింది, ఆయన పట్టించుకోలేదండి. తర్వాత దీనికి సంబంధించి కూడా ఏదంటే మన యాక్సిస్ తో ఒప్పందాన్ని కూడా రాష్ట్ర హైకోర్టు ఏం చేసిందంటే మీరు సవరించడానికి వీలు లేదని చెప్పి 2022 ఆగస్టు 16న తీర్పు ఇస్తే ఆ తీర్పుని అమలు చేస్తే రాష్ట్రానికి భారం పడుతుందని చెప్పి దానిని కూడా ధైర్యంగా ఆయన దిగిపోయేంత వరకు కూడా అమలు చేయలేదు. ఆయన దిగిపోయిన తర్వాత మాత్రమే ఏపీ సిఆర్సి దాన్ని అనుమతించింది. ఇది ఏపీ సిఆర్సి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించింది. అది విచిత్రం. అది రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగా ఈ అడ్డగోలు పీపీఏల వలన అలాగే మిస్ మేనేజ్మెంట్ వలన ఈ దుష్ఫలితాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. దానికి ఒక పేదవాడు కాదండి, పెద్ద పారిశ్రామికవేత్త కూడా ఈ రోజున కరెంటు బిల్లులతో విలవెల్లాడుతున్నారు. ఈ మధ్యన మీకు ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ ఇండియా అనే ఒక సంస్థ, అలాగే పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా మార్చిలో దేశవ్యాప్తంగా చేసిన సర్వేల్లో సగటున అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ వచ్చేటప్పటికి సగటున ప్రతి యూనిట్ కు ఏ వినియోగదారుడు ఎన్ని రూపాయలు చెల్లిస్తున్నాడని చెప్పి వారు ఒక అధ్యయనం చేస్తే దేశంలో అత్యధికంగా విద్యుత్ యూనిట్లకు ఛార్జీలు చెల్లిస్తున్న వారు అమాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆంధ్రులు మాత్రమే. వీరి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యూనిట్ కు సగటున అన్ని 13 రకాల ఛార్జెస్ కలుపుకొని ప్రతి యూనిట్ కు సగటున 10.30 రూపాయలు చెల్లిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యూనిట్. ఏది గృహ వినియోగదారులు. అలాగే మహారాష్ట్రకు వచ్చేటప్పటికి 8 రూపాయల 80 పైసలు చెల్లిస్తున్నారండి. పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి 8 రూపాయలు, కేరళకు వచ్చేటప్పటికి 7 రూపాయల 50 పైసలు, ఉత్తరప్రదేశ్ కి వచ్చేటప్పటికి 7 రూపాయల 10 పైసలు, మధ్యప్రదేశ్ కి వచ్చేటప్పటికి 6 రూపాయల 80 పైసలు, ఢిల్లీకి వచ్చేటప్పటికి 5 రూపాయల 50 పైసలు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. అంటే ఉన్నాయండి. సరే, ఇది నిజమా కాదా అని చెప్పి మీరు పరిశీలిస్తే దీనికి సంబంధించి 2 బిల్లులు ఉన్నాయండి నా దగ్గర. ఒక బిల్లు మీకు చివరి అంకెలు చెప్తానండి, 98316. ఆ బిల్లుకి సంబంధించి వారు కేవలం 56 యూనిట్లు కాలిస్తే వారికి వచ్చిన బిల్లు 577 రూపాయలండి. ఎప్పుడు సార్ ఇది? ఇది మొన్న ఏప్రిల్ నెలలోదండి అది. రైట్. అంటే ఒక్కొక్క యూనిట్ మనకి 10 రూపాయల 30 పైసలు పడిందండి. లేదా ఇంకో వినియోగదారుడు కేవలం ఆయన బిల్ నెంబర్ చివరి నెంబర్ చెప్తానండి, 117771 ముందు పక్కన పెడుతున్నాను. సరే, ఇది ఆయన కేవలం 8 యూనిట్లు కాలిస్తే 13 రకాల ఛార్జెస్, సర్దుబాటు ఛార్జెస్, రకరకాల ఛార్జీలు వేసి ఆయన దగ్గర ముక్కు పిండి 328 రూపాయలు వసూలు చేశారండి 8 యూనిట్లకి. అంటే ఒక్కొక్క యూనిట్ 41 రూపాయలు పడింది. బహుశా ప్రపంచంలో ఇంత అత్యధికమైన విద్యుత్ రేటు ఎక్కడా ఉండకపోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనం భావించాలా? రైట్. థ్యాంక్ యూ సార్ కృష్ణంరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మార్గాని భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.